ఉన్నత స్థాయి వరకు కూడా ఐఏఎస్లు సెక్రటరియట్లో కుప్పలు తెప్పలుగా వాళ్ళ మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రయత్నాలు పాపం ప్రభుత్వం చేస్తుంది అనుకోండి, చేసినప్పుడు కూడా ఇంకా ఆ యొక్క కఠినత్వం ఇంకా రాలా. కాబట్టి అది మారినంత కాలం ఇలాంటి ఒక వ్యక్తి మీద పెట్టిన సెక్షన్లో మరొక వ్యక్తి మీద పెట్టకుండా సానుకూలంగా వ్యవహరించడం లాంటి చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఎస్పీ గారు ఎందుకు మొన్న చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారు కింద పడిపోతే ఎందుకు ఆయనకి అంత ఆతృత? వేరే కారు నెంబర్ ఇస్తే ఆ నెంబర్ చెప్పవలసిన పని ఏమిటి? సౌమ్యంగా ఉండొచ్చు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది చెప్తాము 2 రోజులు ఆగండి అంటే ఏం సొంపోయా? ఇప్పుడు దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కదా ప్రత్యర్థులు. కాబట్టి ఇక్కడ ఒకటండి, గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ దాకా ఎందుకండి, కేఎస్ఆర్ పేరే చెప్దాం, కృష్ణరాజు అమరావతి రాజధాని వేసే రాజధాని అన్నాడు. దానికన్నా దాన్ని తప్పని చెప్పడం మానేసి సత్యరామకృష్ణారెడ్డి ఏమన్నాడండి, సంకరజాతం, ఇది దెయ్యాలకి పిచాచీలకు పుట్టిన సంకర జాతి అన్నాడు. అంతకన్నా ప్రమాదకరమైన పదం వాడారు. సంకర జాతి అంటే క్రాస్ బీడింగ్ అండి. సంకర జాతి అని పదాలు వాడాడు. అది నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేయిస్తాడు, దాడులు చేయించేసి కొట్టేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది, అలాగే అసెంబ్లీలో అమ్మ లాంటి స్థాయి ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎదురు తిరిగి మళ్ళీ ప్రతీకారం తీసుకోవడం లేదు. ఇది కౌరవ సభ, నేను ఈ కౌరవ సభలో ఉండను, రాను, నేను గౌరవ సభకు మాత్రమే అడుగు పెడతా అని చెప్పి తెలిపాడు. తర్వాత గౌరవంగా గౌరవ సభకు ముఖ్యమంత్రిగా వచ్చారు. కాబట్టి వీళ్ళ యొక్క వ్యవహార శైలి, శర్మారెడ్డి, సునీత రెడ్డి, వీళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. తల్లి శీలాన్ని శంకిస్తూ చెల్లి పుట్టుకను ప్రశ్నిస్తుంటే అడగలేనటువంటి అసమర్థమైనటువంటి పాలనలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? ఉండదు, ఉండదు, అసలు ఛాన్సే లేదు. అసలు నీ తల్లిని నీ చెల్లిని శీలాలను శంకిస్తూ ఉంటే, పుట్టుకలను ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు ఎవరిని ప్రోత్సహించావు? ఆవిడ నిస్సహాయంగా బయటికి వెళ్ళి బాధపడి మీడియా ముందు ఆవిడ బాధ చెప్పుకుంది అంతే, ఇంకంతకన్నా ఏం చేయలేక. ఒక బ్రేక్ తీసుకుందాం సుబ్బారావు గారు, తర్వాత కీర్తన్ గారు కూడా మాట్లాడతారు. అలాగే ఇప్పుడు వీళ్ళ మీద పెట్టే కేసులు, ఇప్పుడు వల్లభనేని వంశీ మీదో, కొడాలి నాని మీదో, ఇంకోళ్ళ మీదో వాళ్ళు బూతులు మాట్లాడినందుకు, ఇలా ఆడబిడ్డల